ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుని వాళ్ళ వంటలను చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్. ఉప్పల్. ఓకే, ఏమైనా వర్క్ చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. ఇంట్లోనా? ఓకే. హలో అండి. హాయ్. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? మా ఆడపడుచుతా. ఓ, మీ ఆడపడుచా? ఓకే, మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు? వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం. ఓకే, మరి మీరండి? ఉలవచారు. ఉలవచారు చేస్తారా? వావ్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వంకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 3, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి వంకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసి పెట్టానండి పేస్ట్. కొంచెం ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఆనియన్స్, ఇంకా కారం, ఉప్పు, లైట్ గా చింతపండు, ఇవన్నీ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి గ్రైండ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి. ఓ, సో ఇది ఆ పేస్ట్ రెడీ చేసేసానండి. ఓకే, అంటే ఇది ఎలా స్టఫ్ లాగా? వంకాయలు ఇలా 4 ముక్కలు కట్ చేయాలండి. ఫస్ట్ వాటిని ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టాలి. అలా వేసి నల్ల పడవి ఇవి. ఇలా వేసి ఇందులో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేయాలండి. స్టార్టింగ్ కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేయాలి. మసాలా దినుసులు, ఆనియన్స్ అని, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఆయిల్ లో ఫ్రై చేసి ఆనియన్ ఉంటుంది కదా, అది ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. మనం ఫస్ట్ ఇది చేసుకొని పెడితే ఈజీగా ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అవునా? లేకపోతే మళ్ళీ మిగతా పోపు అంతా వేగేసరికి ఇది మాడిపోతుంది. ఈ ఉల్లికారం మనం ఏ వెజిటబుల్ తో చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే వంకాయ అంటే ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మామూలుగా ముక్కలు కట్ చేసి కూడా చేసుకుంటారండి. కాకపోతే ఇందులో స్టఫ్ చేస్తే కొంచెం మనకు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. బాగుంది ఐడియా. సో స్టఫ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం వంకాయ కదండి, కొంచెం ఆయిల్ వేస్తేనే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వంకాయలు మనం కావాలంటే ముందు కొంచెం ఆయిల్లో మగ్గిచ్చి అట్లా చేసుకోవచ్చా? అలా చేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతాయి, ఓవర్ కుక్ అయిపోయినట్టు. ఇలా చేస్తేనే బాగుంటుంది. ఆయిల్ వేసామండి. ఇప్పుడు పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇవి కూడా వేద్దామండి. కొంచెం టేస్ట్ కోసం లైట్గా, కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి ఇవి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంది. సో దాంట్లో ఎట్లాగో మనం కొంచెం కారం పౌడర్ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అందులో వేసాను నేను ఆల్రెడీ పేస్ట్లో, కాకపోతే మిరపకాయలు వేసాం కదా, లైట్గా సాల్ట్ వేద్దాం కొంచెం. ఇంకా సపరేట్ గా మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ నేను పేస్ట్ లోనే ఉప్పు, కారము, వెల్లుల్లి అన్ని కలిపేసాను. మనం డైరెక్ట్ పోర్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రై అయ్యేదాకా కొంచెం లైట్ గా డైరెక్ట్ ఇలానే వేసుకుంటే మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. చపాతీకి కానీ అన్నింటికి, రైస్ లో కూడా బాగుంటుంది. చపాతీకి ఎక్కువ బాగుంటుంది. ఈ గ్రేవీ వేసేసుకున్నాము. చపాతీస్కి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కదండి. అవును, చపాతీస్కి అయితే ఇలా బాగుంటుంది. రైస్లో కూడా ఓకే. సో మీ ఇంట్లో ఎక్కువ చపాతీ తింటుంటారా? చాలా చపాతీ అందరికి ఇష్టం. సో ఏం చేస్తుంటారు మీ వారు? TCSలో సాఫ్ట్వేర్ జాబ్. TCS. మూత పెట్టేద్దాం. పెట్టేది. సో మీరేమైనా వర్కింగ్? హౌస్ వైఫ్. ఇంట్లో అయినా? పిల్లలు? ఒక బాబు.
ఎంత వయసు? 4 years అండి. స్కూల్ కి స్టార్ట్ అయిందా? ఎల్కేజీ. ఏం పేరు మీ బాబు పేరు? రోహన్. హాయ్ చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి, అత్తయ్యకి, మామయ్యకి, హస్బెండ్ కి. సో లక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా బాబుకి స్పెషల్ గా రోహన్ నీకు నా తరపు నుంచి ఇంకొక పెద్ద హాయ్. సో మీ బాబు అన్ని వంటలు తింటాడా? పప్పు ఎక్కువ తింటాడు. ఎక్కువ ఇష్టం, కర్రీస్ తక్కువ. పప్పు ఏదైనా తింటాడు. సో ఎవ్రీడే ఒక పప్పు కంపల్సరీ పప్పు ఉండాలి. పులిహోర ఏదైనా డిఫరెంట్, బిర్యానీ అలా. కొంచెం పసుపు వేద్దామండి. మూత పెట్టేసి వాటర్ అది యాడ్ చేయక్కర్లేదు. అది ఇది మగ్గినాక కొంచెం ఇది పేస్ట్ ఇది ఉంది కదా, ఇందులోనే కొంచెం చింతపండు ఉంటది కదా, అందులో మిక్స్ చేశాను లైట్ గా. మళ్ళీ ఇక్కడ కొంచెం మీది నుంచి కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెం మెత్తబడితే అప్పుడు మెత్తబడితే అది వేసుకోవాలి. చూద్దామండి. ఫ్రై అయిపోయింది. ఓకేనా? ఇలా తిప్పేస్తూ ఉండాలి. చింతపండు రసం యాడ్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ నేను పేస్ట్ లో కొంచెం వేస్తాను, ఎందుకంటే స్టఫ్ చేస్తాం కదా అందులోకి వెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడ కొంచెం గ్రేవీలా రావడానికి ఇక్కడ వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం లాస్ట్కి పౌడర్స్ వేసుకుంటాం కదా, అప్పుడు గ్రేవీ లాగా అయిపోతుంది. ఓకే. కొంచెం మూత పెట్టేసుకుందాం ఒక 2 minutes. చూద్దామండి. సరిపోతుంది. కొంచెం మనకు తెలిసిపోతుంది వంకాయలు మగ్గాయా లేదా అని. ఇలా అనుకుంటే కొంచెం తెలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం పల్లి పౌడరు వేద్దామండి. ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి. జస్ట్ ఫ్లేవర్స్ కోసం. ఇది ఉల్లి కారం కదా, ఉల్లి ఇదే తెలియాలి కానీ గుత్తి వంకాయలు అయితేనేమో ఇవి ఎక్కువ వేస్తాం, పల్లి ఇవన్నీ పేస్ట్ చేసి వేస్తాం. ఇది కాజు పౌడర్ టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం వేస్తాం. సో ఇది ఆప్షనల్ గా వేసుకోవచ్చు కదా? ఇష్టం అండి, మనకి కావాలంటే. ఉల్లి కారం అంటే జస్ట్ ఉల్లి ఫ్లేవర్ కదా, ఇవి కొంచెం టేస్ట్ కోసం లాస్ట్ కు వేసుకోవాలి. ఇవి కావాలంటే వేసుకోవచ్చు, లేదు. కాకపోతే వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. రెడీ అయిందండి వేడివేడిగా వంకాయ ఉల్లికారం. ఎలా ఉందో టేస్ట్ చూస్తే తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా వంకాయ ఉల్లికారం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి. వంకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు వేయించి చింతపండు గుజ్జు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. వంకాయలని స్టఫింగ్ వీలుగా కట్ చేసుకుని ఉల్లికారం స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లికారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పల్లీల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ. వంకాయ ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. టేస్ట్ బాగుంది. ఉల్లి ఘాటు బాగా తెలుస్తుంది. కొంచెం చింతపండు పులుపు అన్ని యాడ్ చేసుకున్నాం కదా. సో దీంట్లో ఏంటంటే మెయిన్ గా మనం ఉల్లికారం అనుకున్నప్పుడు మీరు అడిషనల్ గా లాస్ట్ లో కొన్ని యాడ్ చేశారు కదా, సో అవి యాడ్ చేయకూడదు అసలు యాక్చువల్ గా. సో ఏంటంటే ఆ పల్లీలు ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డామినేట్ గానే ఉంటుంది. సో ఉల్లికారం ఉన్నప్పుడు ఓన్లీ జస్ట్ ఆ సింపుల్ గా దాంట్లోనే చేసుకుంటే సూపర్ గా వస్తుంది. ఎందుకంటే వంకాయ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఆ రెండు కాంబినేషన్ అంటే ఇది వంకాయతో చేసుకునే ఒక బెస్ట్ డిష్లలో కూడా ఒకటి ఇది ఉల్లికారం అనేది చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఓకే, అదొకటి అవాయిడ్ చేసేస్తే మిగతా డిష్ అంతా సూపర్ గా అంటే టేస్ట్ పరంగా చాలా బాగా వచ్చింది. సో ఉల్లి ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ తెలిస్తే కొంచెం బాగుంటుంది. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి వంకాయ ఉల్లికారం.
కొంతమందికి మోచేతులు మొరటుగా నల్లగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలివ్ ఆయిల్తో కనుక ఆ ప్రాంతం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపుదనము, గరుకుదనం అంతా కూడా పోతుంది. మిగతా స్కిన్ లాగే మోచేతులు కూడా క్లీన్గా, నీట్గా ఉంటాయి.